ఇప్పుడు మనం తులారాశి గురించి తెలుసుకుందాము. తులారాశికి ఈ సంవత్సరం జనవరి నుంచి ఆంగ్ల నవ సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉంది, తర్వాత ఈ అసలు మీ రాశిలో నక్షత్రాలు ఏంటి, ఆదాయ వ్యయాలు మనకి అంటే మనకి క్రోధినామ సంవత్సరం నుంచి ఎలా ఉంటాయి తెలుసుకుందాం. మీ తులారాశిలోనే చిత్త 3-4 పాదాలు, అవునా? 3-4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళు ఉంటారు. కరెక్ట్గా అంతేనా? అవునా? అవును. సరే, ఈ సంవత్సరం అండి ఆదాయం ఎలా ఉంటుంది, వ్యయం ఎలా ఉంటుంది తెలుసుకుందాం. రాజభుజం. కానీ ఈ ఆదాయ వ్యయాలు చూసి భయపడిపోకూడదు. ఏం కాదండి, మీకు గ్రహాల స్ట్రాంగ్నెస్ ఉంటుంది కదా, అది తెలుసుకుందాం అంతే తప్ప ఇది చూసేసి అమ్మ బాబాయ్ ఎలాగరా అప్పు చేయాలా, ఆదాయం 2 ఉంది, ఏమీ లేదు. మీకు చూడండి, నేను చెప్తూ ఉంటాను కదా, 12వ భావం వరకు చూడండి కావాలంటే. 12వ భావంలో కూడా యోగం ఉంది మీకు చెప్తా. ఆదాయం 2, వ్యయం 8. అమ్మో అప్పులు చేయాలా, ఏ ఆకర్లా. తర్వాత రాజభుజ్యం 1, అవమానం 1. మనం ఎప్పుడు అవమానపడతామా? అంత సీన్ ఏం లేదు. అంటే ఇది జనరల్గా చెప్పే అదే అనమాట. అంటే ప్రతి వాళ్ళకి కొంతమందికి ఇలా అవమానం జరుగుతూ ఉంటుంది, వాళ్ళ జాతకాలు ఇచ్చా మోకం పడుతా జనం అంటే ఆదాయం తక్కువ ఉంటుందని తప్ప గ్రహాలు ఇచ్చే ప్రభావం ఉండదండి మీ మీద. ఉంటుంది. ఎలా ఉంటుంది, ఎంతవరకు మన మీద గ్రహ ప్రభావం ఉండి మనకి ఎంతవరకు మనకి చేదోడు వాదోడుగా సక్సెస్ఫుల్గా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మీ తులారాశి వాళ్ళకి ఈ అద్భుతమైన కాలం అండి. ఎందుకంటే మీ శుక్రుడు కూడా ఆరోభంలో ఉన్నాడు. ఆరోభంలో ఉన్న తప్పేం లేదు. పైగా రాహుతో కలిసి ఉన్నాడు. అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు శుక్రుడు ఎక్కడున్నా పక్కన పెడితే ఈ సంవత్సరం మొత్తం కూడా మీ రాశి వాళ్ళకి యోగవంతమైన కాలమే అని చెప్పచ్చు. స్ట్రాంగ్ ప్లానెట్ గురుడు అష్టమంలో ఉన్నాడు. అంటే అష్టమంలో ఉన్నాడంటే 1వ తారీఖు చూస్తాడు. అష్టమం గురుడు భయమా? ఏం లేదు. 6వ ఇంటి వాడు 8వ ఇంట్లో ఉన్నాడు. బ్రహ్మాండం. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదండి. అంటే మీ రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉంది. తలచిన పనులు నెరవేరుతాయి. ఎక్కువగా ప్రయాణం చేయవలసి వస్తుంది. మీరు ఉద్యోగ రీత్యా అవ్వచ్చు, బిజినెస్ రీత్యా అవ్వచ్చు, ఏదైనా సరే మీకు తీరా బండి అంటారు తీస్తారు. సరే, మీకు ఏంటంటే మీకు ఒక చోట స్థిరంగా ఉండి చేసే తత్వం తగ్గుతుంది. సరే, పక్క పెడదాం. మరి ధన విషయం, మరి ఇప్పుడు ఇందాక ఆదాయం 2 అన్నాను, వ్యయం ఎక్కువ అని చెప్పాను. కానీ మీకు గురుడు అష్టమ భావంలో ఉన్నాడు కదండి, ద్వితీయ భావాన్ని చూస్తున్నాడు. శని ఇంతకుముందు చూసేవాడు ద్వితీయ భావాన్ని. సో అప్పుడు ప్రాబ్లం ఏర్పడింది. ఇక్కడ అలా కాదు. గురుడు ద్వితీయ భావాన్ని చూడడం వలన ముఖ్యంగా భోజనం, ధనము, మీ కుటుంబము వృద్ధిలోనే ఉంటాయి. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. విద్య ద్వితీయ భావం చూస్తాం కదా, వచ్చి తీరుతుంది. గురుడు సామాన్యమైన కాదు కదండి. ఆయన బంగారు ఆభరణాల్లో ద్వితీయ భావం చూసినా కూడా ఇచ్చి తీరుతుంటాడు. పైగా కంఠధ్వని బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖవర్చస్సు పెరిగిపోతూ ఉంటుంది. అంటే పెరిగిపోతూ ఉండడం అంటే మిమ్మల్ని ఏదో ఎగ్జారేషన్ చెప్పడం కాదు, మే నుంచి కూడా ముఖవర్చస్సు పెరగడము, మీ కంఠధ్వని పెరగడము, వాయిస్ అంటాం కదా అది బాగా ఉండడము, ఉచ్చారణ స్పష్టత మీకు బాగా ఉండడము, ఏ చెప్పాలనుకున్నారో చెప్పడము మీకు బాగుంటుంది. ముఖ్యంగా గురుడు ద్వితీయ భావాన్ని చూడడం వల్ల సాహిత్య రంగం ఉన్న వాళ్ళకి, సంగీత రంగంలో ఉన్న వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ధనము, అదృష్టము మీకు తోడవుతాయి. అలాగే మీకు వృద్ధి కూడా ఉంటుంది, గుర్తింపు, గౌరవం దక్కుతాయి. గురుడు చూడడం వల్ల, గురుడు ధనకారకుడు కదండి, ఖచ్చితంగా మీకు ధనాన్ని ఇస్తాడు. జ్ఞానకారకుడు, జ్ఞాన సంపదని ఇస్తాడు. జ్ఞానము ధనమును ఇచ్చి తీరుతాడనలో సందేహం లేదు, ఖచ్చితంగా ఇస్తాడు. ఎప్పటి నుంచి? మే 1 నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు కూడా మిమ్మల్ని ఆపేవాడో లేడంటారు సార్. అంత బాగుంది, ధైర్యంగా ఉండండి. ఏదైనా 4వ భావంలో ద్వితీయాధిపతి 4వ భావంలో ఉన్నాడు కదండి. ద్వితీయాధిపతి 4వ భావంలో అంటే ఫారిన్ కంట్రీస్. ఇంకా చెప్తాను, చివరిలో కూడా ఉంది ఇంకో పాయింట్ ఫారిన్ కంట్రీస్ గురించి, అక్కడ చెప్పుకుందాం. కుజుడు ఉచ్చ స్థితిలో ఉండడం వలన అది కూడా ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి, ఫిబ్రవరి 6 నుంచి మార్చి 15వ తారీఖు వరకు కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉంటాడు. ఎగ్జాల్టేషన్లో ఉండడం అంటే 28 డిగ్రీస్లో అనుకుంటా పరమోచ్చలో ఉంటాడు. సో అక్కడ వరకు 28 డిగ్రీస్ వదిలేద్దాం. ఏదేమైనా కుజుడు 2nd హౌస్లో ఆడవడం, పైగా 4వ భావంలో ఉండడము, గురుడు దృష్టి ద్వితీయ భావం ఉండడం వల్ల సంపూర్ణమైన ఆయుర్దాయము, వృత్తి. మీ 2nd హౌస్లో ఆడు కదా, ధన సంపద బ్రహ్మాండంగా ఉంటుంది, బాగా ఎక్కువ ఉంటుంది. నేను తక్కువ అంటే మామూలుగా చెప్పా. కానీ 2nd హౌస్లో ఉచ్చిలో ఉన్నాడంటే ఫిబ్రవరి మార్చి నెలలో మీకు కుండపోతు, అంటే మీకు ఉద్యోగాలు రావడము, వ్యాపారాల అభివృద్ధి కలగడము, తలంపు ధనయోగం ఉండడము, మీ జోబులు ఉండే డబ్బులు అంటే మీకు ధనయోగం కలగడం ఖచ్చితంగా ఉంటుంది. 4వ భావంలో కుజుడు ఉండడం వల్ల మీకు భూములు కొనుక్కుంటారు, భూయోగం ఉంటుంది. 4వ భావంలో కుజుడు మంచివాడు కాదు, కానీ భూయోగం ఉంటుంది. అలాగే మీకు వాహన యోగం, గృహయోగం. యోగం అంటే లేదంటే భూములు కొనుక్కుంటారు, వాహనాలు కొనుక్కుంటారు. భూ సంపద అన్నప్పుడు మరి వీళ్ళకి చెప్పాలి కదా, వాడికి రైతులకి
బ్రహ్మాండంగా ఉంటుంది, వాళ్ళకి కూడా మంచి సంపద ఉంటుంది. నేను చెప్పేది ఫిబ్రవరి మార్చిల్లో మాత్రమే. చదువు బ్రహ్మాండంగా వస్తుంది. మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా వాహనాలు కొనుక్కుంటారు. కుజుడు బ్రహ్మాండంగా ఉంటుంది. సెకండ్ హౌస్ లార్డ్ కదండి. సెకండ్ హౌస్ లార్డ్ 4th బాగుంటే కంఫర్టబుల్నెస్, హాయిగా ప్రశాంతంగా నిద్రపోతుంటారు. అరే అంత బాగుంటారని అర్థం. కుజుడు అంటే కుజుడు మంచివాడు కాదు, మ్యాలిఫిక్. అయినా మీకు యోగించి తీరుతాడనలో సందేహం ఏమాత్రం లేదు. సరే, అక్కడ వరకు అయింది. పంచమ స్థానంలోకి పంచమ స్థానంలో శని ఉన్నాడు. మళ్ళీ 16వ తారీఖు నుంచి కుజుడు కూడా పంచమ స్థానంలోకి వస్తున్నాడు. పంచమ స్థానంలో శని కుజుడు కాంబినేషన్ ఏంటి అంటే, పంచమ స్థానంలో శని ఉండడం వల్ల చిన్న చిన్న దెబ్బలు తగలడానికి, మీ సంతానం విషయంలో డెవలప్మెంట్స్ కలగకపోవడానికి, చిన్న అవరోధాలు కొంచెం ఏర్పడడానికి మాత్రమే అవకాశాలు ఉన్నాయి. దాని గురించి ఏమీ అవసరం లేదు. కొంతమందికి ఏమవుతుందంటే, స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి డెవలప్మెంట్స్ స్లోగా ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం యోగాలు కలుగుతూనే ఉంటాయి. శని పంచమ స్థానం ఉన్న పదవులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సరే, ఆరో భవనంలో రాహువు అసలే సామాన్యుడు. పైగా మీ శుక్రుడు కలుస్తున్నాడు. శుక్రుడితో కలిసిన రాహువు, శుక్రుడు ఇచ్చిన శుభ ఫలితాలు రాహువు ఇచ్చి తీరుతాడని సందేహం లేదు. పైగా మీ రాష్ట్రాధిపతి శుక్రుడు ఏప్రిల్ నెలలో, అంటే ఏప్రిల్ 1st తారీఖు నుంచి 24th ఏప్రిల్ వరకు అద్భుతం కదండి, ఉచ్చ స్థితిలో ఉంటాడు. ఆ శుక్రుడు మీకు 27 degreesలో పరమోచ్చలో ఉంటాడు. అంటే మీకు ఆల్మోస్ట్ 17, 18, 20, 27 తారీఖులో మీకు యోగం కలుగుతుంది బాగా. శుక్రుడు అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, శుక్ర రాహులు కలిసి ఉండడం వలన తులారాశి వాళ్ళకి ఆరో భావం ఉండడం వలన మృదు స్వభావం కలిగి ఉంటారు. మీకు గొప్ప గొప్ప విషయాలు, శుభకార్యాలకు సంబంధించిన విషయాలు వాటంతటా అవి ఎత్తుక్కుంటూ వస్తాయి. రెండో పాయింట్. అలాగే మీకు పలుకుబడి, రాజకీయం కాదు కానీ అనేక రకాలుగా పలుకుబడి ఎక్కువ ఉంటుంది. ధన సంపాదన విషయంలో మీకు ఎదురు ఉండదు. మీకు వివాహ శుభకార్యాల్లో మీకు చెప్పినట్టుగానే బ్రహ్మాండంగా ఉండి తీరుతుంది. ఈ శుక్రరాహుల కాంబినేషన్ వల్ల ఔదార్యం ఉండడము, ఎక్కువ ఆకర్షణ శక్తి ఉండడము, పలుకుబడి ఉండడము, అలాగే ధన సంపాదనలో మీకు బాగా వృద్ధి కలగడానికి ఎక్కువ అవకాశం ఉండి తీరుతుంది. చెప్పే ప్రతి విషయం కూడా నేను చదువుకున్న విద్యలో ఉన్నవే నేను చెప్తున్నా. అంటే శాస్త్రాల్లో చిన్నదే నేను చెప్తున్నా. ఇంకా ఆరో భావంలో శుక్రుడు ఉన్నాడు కదండి. ఆరో భావంలో శుక్రుడితో పాటు శుక్రుడు ఒక నెల ఉంటాడు. ఏదేమైనా శుక్రుడితో అంటే రాహుతో ఏ గ్రహం కలిసినా వాళ్ళు ఇచ్చే శుభ ఫలితాలే, అశుభ ఫలితాలు అంటే చెడు ఫలితాలు అన్నా సరే వాటిని మంచి ఫలితాల కింద ఇచ్చేవాడు రాహువే. ఎందుకని రాహు ఇస్తాడు? అవుటర్ ప్లానెట్ కాబట్టి. ఖచ్చితంగా ఏ స్థానంలో ఉంటాడో ఆ స్థానాధిపతి రిజల్ట్స్, ఏ గ్రహంతో కలిసి ఉంటాడో ఆ గ్రహం యొక్క రిజల్ట్స్, ఏ గ్రహంతో చూడబడుతున్నాడో ఆ గ్రహం రవిబుద్ధులతో చూడబడుతున్నాడు శుక్రుడు రాహు, అవన్నీ ఇస్తాడు. అందుకనే రాహుకేతులకి బ్రహ్మాండమైన స్ట్రాంగ్నెస్ ఉందని అనడంలో సందేహం లేదు. అందుకనే రాహు ఆరోగ్యం ఉండడం వలన మీకు రాజకీయ రంగంలో వెలిగిపోతారు కదండి. పుణ్యక్షేత్ర దర్శనాలు, గంగా స్నానం కూడా చేయించడం ఆయనే. ఎందుకంటే మీనరాశిలో నీళ్లలో జలతత్వ రాశిలో ఉన్నాడు కదా ఆయన, డెఫినెట్గా బాగుంటుంది. ఆరో భావంలో రాహు శత్రువులు చేస్తాడు ఆయన. అలాగే ప్రతి పన్ను కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూస్ ఆడవాళ్ళు కూడా చెప్తానండి, మీరు లేడీస్ వీకేనండి, అవన్నీ కూడా విజయం సాధించడానికి, సక్సెస్ రేట్ ఎక్కువ ఉండడానికి మీ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ ఓవరాల్గా చెప్తున్నాం కాబట్టి. కాబట్టి శుక్రరాహులు ఇంకా చెప్తూ ఉంటే అలా గడిపోతూ ఉంటాం. అంత అద్భుతంగా ఉన్నారు. మేనమామలు బాగుంటారు, మీ శత్రుభయం లేకుండా ఉంటుంది, ధనయోగం కంటిన్యూస్గా వస్తుంది. ఇక సప్తమ స్థానంలో గురురాహువులు, అంటే గురుడే అద్భుతమైన మంచివాడు. పైగా 12th హౌస్లో మీకు లాభాధిపతి అయ్యాడు. లాభాధిపతి రవి పాపి కదా, మ్యాలిఫిక్ కదా. ఆ లాభాధిపతి రవి అంటే ఏప్రిల్ 13వ తారీఖు నుంచి అంటే మే 14 వరకు అనుకుందాం. అంటే ఒక నెలల పాటు అనుకుందాం. అంటే మే 14 నుంచి అదే ఏప్రిల్ 14 నుంచి మే 14 అనుకుందాం. పోని ఎగ్జాల్టేషన్ ఉంటాడు రవి. 3 డిగ్రీల దగ్గర పరమోచ్చలో ఉంటాడు. సరే అవన్నీ మనకు పక్క పెడదాం, అర్థం కావట్లేదు అంటారు. రవి గురుల కాంబినేషన్ వల్ల అసలు రవి ఒక్కడే సప్తమ భావంలో మంచివాడు కాదు, చాలా ఇబ్బంది పెడతాడు. గురుడు కూడా ఉన్నాడు కాబట్టి రవి గురుల కాంబినేషన్ వల్ల మంచి భార్య, మంచి భర్త, కొత్తగా పెళ్ళయ్యే వాళ్ళకి దొరుకుతారు. వివాహ శుభకార్యాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అదేనా భార్యాభర్తల విషయంలో అనురాగం పెరుగుతుంది. అంతేకాదండి వ్యాపారాభివృద్ధి అద్భుతంగా ఉంటుంది. శని దృష్టి ఉంది కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు పెడతాడు, కానీ నేను చెప్పేవన్నీ పర్ఫెక్ట్గా జరిగి తీరుతాయి. తర్వాత గురు రాహువుల కాంబినేషన్ వల్ల వివాహ శుభకార్యాలు గురు రాహువులు కాదు, గురు రవిలు కాంబినేషన్ వల్ల మంచి ఫలితాలు. ఇద్దరు రవి గురులు మంచివాడు కదండి. తండ్రి కారకుడు రవి కదా, మంచి తండ్రికి మంచి వృద్ధి కలిగిస్తుంటాడు, ఆయుర్దాయం కలిగిస్తుంటాడు. అద్భుతంగా ఉంటుంది తులారాశి వాళ్ళకి. సప్తమ భావం అద్భుతంగా గురుడు ఉండడం వల్ల వివాహ శుభకార్యాలు, ధర్మకార్యాలు చేయడం, మంచి మంచి బట్టలు
మీరు బట్ట కొనుక్కుంటాడు. వాహనాలు, ఆభరణ యోగము, తర్వాత ఏమో మీ బిజినెస్లో పార్ట్నర్స్ అద్భుతంగా ఉండము, ఇంకా చాలా చాలా ఉన్నాయండి. మీరు చేస్తున్న ఉద్యోగంలో మీ స్నేహితులతో బ్రహ్మాండంగా ఉండము, ఇలా చెప్పుకుని వెళ్తే చాలా ఉన్నాయి. అద్భుతంగా ఉంటుంది. అష్టమ స్థానంలో గురుడు వచ్చేస్తున్నాడు. అష్టమ స్థానంలో గురుడు వచ్చేస్తున్నాడు, భయమా? ఏం భయం లేదు. ఎందుకని చెప్తాను. గురుడు ఎప్పుడు వస్తున్నాడు అష్టమంలోకి? 1 మే నుంచి, అంటే క్రోధినామ సంవత్సరంలో గురుడు మారుతాడు. అంటే పుష్కరాలు వస్తాయి కదా, అక్కడి నుంచి గురుడు మీకు అష్టమ స్థానంలోకి వస్తున్నాడు. రానివ్వండి, భయమా? ఏమీ లేదు. 6వ ఇంటి వాడు, 3వ ఇంటి, అంటే 6th హౌస్లో ఆడు, అంటే 6వ అధిపతి, 6వ ఇంటి వాడు అంటే గురుడు అధిపతి మీకు 6వ ఇంటికి. ఆయన అష్టమంలోకి వస్తున్నాడు. 6వ ఇంటి వాడు అష్టమంలో యోగించి తీరుతాడు. సంవత్సరం పాటు మీరు పట్టుకున్నవన్నీ సక్సెస్ అయ్యండి. ఓ పక్కన 6వ భావంలో రాహు ఉన్నాడు, ఓ పక్కనేమో అష్టమంలో గురుడు ఉన్నాడు. ఇంకేం కావాలండి? మీ విజయం మీది కాదా? మాదా? ఖచ్చితంగా మీదే. పైగా ఆ రాహు సక్సెస్ రేట్ చెప్పేశాను. గురుడు అష్టమంలో ఉన్నాడు. తలముకు వచ్చే ధనయోగాన్ని ఇచ్చేస్తూ ఉంటాడు. ఏ ఎగ్జామ్స్ రాసినా, ఇంటర్వ్యూ చేసినా, మంచి మంచి కార్యక్రమాల్లో ధర్మబద్ధంగా ఉన్న కార్యక్రమాలన్నీ చేసినా కూడా మీకు విజయం సాధించి తీరుతారు. నో డౌట్ అందులో. పైగా మీకు సపోజ్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ కానీ, కోర్టు కేసులో ఉన్న భూములు కానీ, వ్యవహారాలు సక్సెస్ అవ్వడము, సేవకాజనం ఉండడము, ఫ్రెండ్ సర్కిల్ బాగుండము, సంపూర్ణమైన ఆరోగ్యంగా ఇచ్చేవాడండి బాబు ఆయనే. ఎందుకంటే గురుడు అష్టమంలో ఉన్నాడంటే, 6వ ఇంటి వాడు 8వ ఉన్నాడంటే సంపూర్ణ ఆరోగ్యం ఇస్తాడు, డెఫినెట్గా ఇస్తాడు. ఇక్కడ నుంచి అని చెప్పుకోవాలండి మీకు భాగ్య, రాజ్య, లాభస్థానాలు ఇవి టెరిఫిక్ అనమాట. తులాలగ్నం వాళ్ళు కూడా తులారాశి అనుకుందాం. తులారాశి వాళ్ళకి భాగ్యస్థానాపతి ఎవడు? బుధుడు. మీకు బుధుడు 12th భావంలో ఉన్నాడండి. అంటే 12th భావంలో తప్ప ఏమీ తప్పలేదు. పైగా 12th భావంలో బుధుడు రవితో కలిసి ఎప్పుడున్నాడు చెప్పాలి మీకు. సెప్టెంబర్, అక్టోబర్ నెలలో 9th హౌస్ లార్డ్ వచ్చే స్థితిలో ఉండడము. ఈ సోదంతా చెప్తున్నాను, ఎందుకు రిజల్ట్స్ కూడా చెప్తాను. రవితో కలిసి ఉండడం, రవి బుధుడు కాంబినేషన్ ఎక్స్ట్రాడినరీ. కేతువుతో కలిసి ఉన్నాడు. ఉండడం వల్ల ఏమవుతుందంటే వీడిచ్చే శుభ ఫలితాలు కేతువు ఇస్తాడు. ఇందని చెప్పినట్టుగానే రాహు ఎలా ఇస్తాడో కేతు కూడా అలా శుభ ఫలితాలు ఇచ్చేస్తాడు. అసలు ఏమిస్తాడు? ఇది మెయిన్ పాయింట్. ఏమిస్తాడంటే బుధుడు యొక్క ప్రభావం ఉంది కాబట్టి బుద్ధి బలాన్ని పెంచుతాడు, జ్ఞాన సంపదను పెంచుతాడు. ఇవి కాకుండా పక్కకు పెడితే మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళి చేసి తీరుతాడు. ఒకసారి మీ జాతకాలు చూసుకోండి. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 10వ తారీఖు వరకు, 10th అక్టోబర్ వరకు రాసి పెట్టుకోండి. కావాలంటే మీ జాతకాల రీత్యా, మీ లగ్నాల రీత్యా, దశల రీత్యా రాహు కూడా కాంబినేషన్ ఉండాలి. మీరు విదేశాలు వెళ్ళడానికి ఖాయము, డెఫినెట్గా వెళ్తారు. ఏ విధంగా వెళ్తారు? విద్య రీత్యా వెళ్తారు. భాగ్యస్థానం కదా, డెఫినెట్గా భాగ్యస్థానం అంటే మీ నాన్నగారికి చాలా బాగుంటుంది, మీ స్పౌజ్కి బ్రహ్మాండంగా ఉంటుంది. పైగా భాగ్యస్థానాధిపతి బ్రహ్మాండంగా అయ్యభావంలో ఉన్నాడంటే పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు, నదీ స్నానాలు చేసుకుంటారు, సముద్ర స్థానాలు, గంగా నది స్నానాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, హరిద్వార దర్శనాలు, ఏంటంటే కేదార్నాథ్, బద్రీనాథ్, అటువంటి దర్శనాలు. అంటే నాకు వచ్చిన గుర్తును చెప్తున్నాను, అవి కాకుండా ఎన్నో చేసుకుంటారు మీరు. ఇది సెప్టెంబర్, అక్టోబర్ నెలలో అసలు బ్రహ్మాండంగా ఉన్నాడు అనమాట. బుధుడు బాగున్నాడు కాబట్టి ఎక్స్ట్రాడినరీ అండి. ఇంకా చెప్పాలంటే మీరు చేస్తున్న వ్యాపారాలు, ఏ వ్యాపారమైనా సరే దినదిన ప్రవర్ధమానం అవుతుంది అందులో సందేహం పర్ఫెక్ట్గా అయి తీరుతాయి. ఇంకా చెప్పాలంటే సినిమా రంగం కూడా చెప్పాలండి. బుధుడు సినిమా రంగానికి, శుక్రుడు కూడా సినిమా రంగానికి కారకుడు అవుతాడు. అంటే 9th హౌస్ కూడా వాళ్ళకే అంటే సినిమా రంగం, టెలివిజన్ రంగం, కళాకారులు వాళ్ళకి సంగీతం కానీ, సాహిత్యం కానీ, యాక్టింగ్ కానీ, డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ, వీళ్ళందరూ కళాకారులే కదండి. పైగా మీరు పెట్టుబడి పెట్టేవాళ్ళు, ప్రొడ్యూసర్స్ వాళ్ళకి, తర్వాత యాక్టింగ్ చేసే వాళ్ళకి, డైరెక్టర్స్ అంటాం కదా వాళ్ళకి, బుధ శుక్రులే కదండి. బ్రహ్మాండంగా శుక్రుడు దృష్టి కూడా బుధుడికి పడలా. 12th భావంలో బుధుడికి పర్ఫెక్ట్గా బాగుంది. అంటే మీ భాగ్యము ఎక్కడ చెడిపోవాలి, నిరంతర భాగ్య వృద్ధి ఉంది, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉంది, నాన్నగారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంది. ముఖ్యంగా మీరు భవిష్యత్తులో ఏం చెప్పాలనుకున్నారు ముందే జరుగుతుందండి, ముందే చెప్పేస్తారు మీరు. అది గ్రేట్నెస్. రాబోయే కాలంలో మీరు వస్తుంది, ఐడియా వస్తుంది, అది చెప్పేస్తారు, నిజంగా జరుగుతాయి. అలాగే టెంపుల్స్కి దానం ఇవ్వడము, గోపురాలు కట్టించడము, నిజంగా చెరువులు తవ్వించడము, ఇవన్నీ సామాన్యమైన వాళ్ళకి దక్కవు. నాలంటి వాడు దక్కవు. అంటే నాలంటి వాడు అంటే మిగతా అంత అద్భుతంగా ఉందన్నమాట. సరే, 10th భావం కూడా చూసుకుంటే మీరు చేస్తున్న కార్యక్రమాలు, మంచి మంచి కార్యక్రమాలు, ఉద్యోగాలు, చంద్రుడు కదా 10th భావం, ఆయన సంవత్సరం మొత్తం ఇచ్చి తీరుతాడు. అసలు అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ 11వ స్థానం. అంత బాగుందండి. 11వ స్థానం బాగుందా? బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే అక్కడ ఏమవుతుందంటే మీకు, అక్కడ అంటే 11వ స్థానం అని అర్థం. రవి బుధుల కాంబినేషన్ 11 ఇంటి మీకు మ్యాలఫిక్, ఖచ్చితంగా మ్యాలఫిక్కే.
కానీ మ్యాలిఫిక్ అయినా లాభస్థానాధిపతి బుధుడితో కలిసి ఉన్నాడు, 9th హౌస్ లార్డ్తో కలిసి ఉన్నాడు, అది అక్కడ యోగిస్తాడు. ప్లస్ గురు దృష్టి ఉంది. అంటే మీరు చేస్తున్నటువంటి బిజినెస్లో విజయం సాధిస్తారు, డబ్బులు సంపాదిస్తారు. మీరు సింగరేణి అవ్వచ్చు, అంటే కోల్ అవ్వచ్చు, ఐరన్ స్టీల్ కంపెనీ అవ్వచ్చు, ఏ బిజినెస్ అయినా సరే, సాఫ్ట్వేర్ రంగము అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ రంగం, రవిబుధుల కాంబినేషన్ కదా, ఏ రంగంలో ఉన్నా సరే లాభాలే. అందుకనే రవిబుధుల కాంబినేషన్ అంటే మీ అక్కయ్య గారికి, మీ అన్నయ్య గారికి బాగుండము, ఫ్లో ఆఫ్ మనీ, కంటిన్యూ తరగని సంపదలు మీకు రావడము, సేవకా జనం, శని కూడా చూస్తున్నాడు కదా, సేవకా జనాన్ని ఇస్తాడు మీకు. సేవకా జనం కాకుండా దైవకు సంబంధమైన ఖర్చులు చేయడము, సంసార సుఖము, అంటే భార్యాభర్తలు అనురాగంగా ఉండడము, చాలా ఉన్నాయండి ఇంకా చెప్పాలంటే, కంటిన్యూస్గా వెళ్ళిపోతుంటుంది. సో 11వ భావం ధనయోగాన్ని, తృప్తిని, మీకు అదృష్టాన్ని, 11వ భావం అదృష్టం కదా, అన్ని భాగ్యస్థానం అదృష్టమే, ఇవన్నీ కలిగిస్తాడంటే సందేహం లేదు. ఇవన్నీ కూడా ఆగస్టు సెప్టెంబర్ నెలలో కలుగుతాయి. ఇంకా చెప్పాలంటే గురుదృష్టి ఉంది కాబట్టి అద్భుతమే అని చెప్పచ్చు అనమాట. ఇంకా లాస్ట్ది ఫైనల్ది 12th హౌస్. సరే, మీకు ప్రతి హౌస్ కూడా ఇంపార్టెన్స్ ఏనండి. 12th హౌస్లో రవి బుధులు ఎంత బ్రహ్మాండంగా ఉన్నారు. 12th హౌస్లో కేతు ఉన్నాడు. ఇంతమంది మనం భయపడేవాడే, 12th హౌస్లో కేతు కాబట్టి ఖర్చులు అధికంగా ఉంటాయి, కొంతమందికి ఏమో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, ఇవన్నీ చెప్పుకునేవాళ్ళం. కానీ ఇక్కడ ఏముందంటే 9th హౌస్ లార్డ్ బుధుడు ఉండడము, ఇంకా ఎగ్జాల్టేషన్లో ఉండడము, రవితో కలిసి ఉండడము, ఈ రవి బుధులు ఇచ్చేటువంటి రిజల్ట్స్ని, ఫలితాలని కేతు ఇస్తూ ఉంటాడు. ఏం ఇస్తాడు ఫలితాలు అంటే 12వ భావంలో ఉన్నాడంటే ఫారిన్ కంట్రీస్కి, మిమ్మల్ని ఇందాక చెప్పినట్టుగా ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు. అలాగే సన్మానాలు బ్రహ్మాండంగా చేస్తుంటారు, విదేశాలు వెళ్తారు, అక్కడ మీకు బాగా రాణిస్తూ ఉంటుంది. అంటే అక్కడ అంటే ఫారిన్లోనే అర్థం. విపరీతంగా చాలా బాగుంటుంది. సో రవి బుధులు అనేక రకాలుగా, సూర్యభగవాన్ ఎంత బాగున్నాడండి మీకు, ఆయన ఇచ్చే అదృష్టం మీకు అద్భుతం. సూర్యభగవాన్ అంటే విష్ణు అవతారం, విష్ణుమూర్తిని పూజించుకుంటే అద్భుతం ఫలితాలు కలుగుతాయి. విష్ణుమూర్తిని, అమ్మవారిని. సరే, ఆ చివరిలో చెప్పుకుందాం. ఈ రవి బుధులు పరిణామం ఉండడం వల్ల ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో, ఆగస్టు కంటే సెప్టెంబర్ అక్టోబర్ అనుకుందాం, ఈ నెలలో కూడా మీరు విదేశ పర్యటన చేయడము, అదృష్టంగా ఉండడము, మీకు సన్మానాలు, పైగా మీకు రావాల్సిన సంపదలు, అవన్నీ కేతు ద్వారానే వస్తాయి. రవి బుధుల యొక్క మంచి ఫలితాలు కేతు ఇస్తాడు, ఇండివిజువల్గా వాళ్ళే ఇవ్వలేరు, పైగా వాళ్ళు ఇచ్చినా కూడా కేతు ఉన్నాడు. సో ఈ విధంగా మీ జాతకం, మీ తులారాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది. కాకపోతే మీరు సూర్యారాధన చేయడము, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడము, శనీశ్వరుని, వెంకటేశ్వరం కదండి, ఇటువంటి వాళ్ళని చేస్తుంటే అమ్మవారు, మీకు ఏది ఇష్టం ఉన్నా, ఏ దేవుడు ఇష్టం ఉన్నా ఆ దేవుడిని చూడడం, ముఖ్యంగా సూర్య భగవాన్ని మర్చిపోకూడదు. పైగా కుజుడు, ఈ ఇద్దరిని పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలగడమే కాకుండా సంపూర్ణమైన ఆరోగ్యప్రదంగా ఉంటారు అనడంలో సందేహం లేదు.